కొన్ని కొన్ని ఉంటాయండి. ఆహ్, ఎలాగంటే నిజంగా మనల్ని ఎవరైనా ఏదైనా బాధపెట్టి ఉండొచ్చు. లేకపోతే ఏదైనా మన పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగి ఉండొచ్చు. మన ఇంట్లో వాళ్ళే మనల్ని ఏదన్నా ఒకటి అనుండొచ్చు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నీ జరిగినప్పుడు మనం బాడీలో ఒక మెమరీ ఉండిపోతుంది. ఓకే. సో, మళ్ళీ మళ్ళీ ఆ సిట్యుయేషన్‌లోకెళ్ళినప్పుడు లేకపోతే ఆ మెమరీ, ఆ ఎమోషన్ ట్రిగ్గర్ అయినప్పుడు మళ్ళీ ఆ మోడ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాం మనం. సో, ఆ మైండ్ అలా రీప్లే చేస్తూ ఉంటుంది. అదొక ప్యాటర్న్ అన్నమాట. సో, ఆ రికార్డ్‌ని మనం బద్దలు కొట్టాలి. బ్రేక్ చేయాలి. అదలా ప్లే చేస్తూ ఉండకూడదు మన హెడ్‌లో. అలాగే ఆహ్, ఏంటంటే నాన్ అటాచ్‌మెంట్‌తో ఉండడం. అంటే మనకి నిజంగా తెలుసు నాన్ అటాచ్‌మెంట్‌తో ఉండాలి అని తెలుసు. కానీ ప్రాక్టికల్‌గా ఉంటున్నామా? మనల్ని మనం క్వెషన్ చేసుకొని చూసుకోవాలన్నమాట. ఏంటంటే నిజంగా మనం చేసే పనిని మనం చేయాల్సిన మనం ఒక పని చేసామనుకోండి, మనకు రావాల్సిన క్రెడిట్ మన కొలీగ్‌కి ఎవరికో ఇచ్చేసారు.